తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లో నువ్వు ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే. శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు, ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు, శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు, శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయిండు. డాక్యుమెంట్లు కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయింది. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కించిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకుపోయే వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు పో అన్నాడు. ఏడికి పోవాలి ఇప్పుడు? ఆయన అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనా, ఇక్కడ ఉండాలనా, తిరగాలనా, ఏం కావాలన్నా నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనేమో సగం పైసలు పోయినాయి, అక్కడనేమో నా ఉద్యోగము, నేను పోకపోతే నా జీతం కట్ అవుతుంది. ఇక్కడ ఉంటే ఇది ఎన్ని రోజుల్లో నిషేధిత జాబితాలో పోతుందో తెలియదు. సబ్ రిజిస్ట్రార్ని అడిగితే ఏమంటుండట, మాకు తెలియదు, గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ని అడుగుపో అంటున్నట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు తెలియదు పో అన్నట. అటు ఇటు పోయి మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు అక్కడ అంబర్పేటకు, ఆ నల్లకుంట తిలక్ నగర్ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ గారిని దొరకబట్టుకొని వెంకటేష్ గారి దగ్గర పోయిండట, ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు ఆర్టీఓకి ఫోన్ చేసిండు. చేస్తే మాకు తెలియదు సార్, గవర్నమెంట్ పెట్టమంటే పెట్టినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుండ అమాయకంగా, అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయింది. ఇందాక మా అన్న చెప్పిండు, శ్రావణ్ గారు, అశోక్, ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు, అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోగానే ఇది నిషేధిత జాబితాలో ఉందంటాడు. ఇప్పుడు పైసలు వాపసు రావు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బంగారం మీద మిత్తి పెరుగుతున్నది, బ్యాంకులో తెచ్చిన అప్పుకు మిత్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇల్లు కొనుక్కొని అనలేకపోతే కిరాయి తప్పుతుంది, కిరాయికి బదులు నేను బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ తప్పలేదు, ఇల్లు రాలేదు, కిరాయి తప్పలేదు. నా పరిస్థితి ఏంది అని ఒక జర్నలిస్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి. ఇది ఒక అశోక్ పరిస్థితో, ఒక కార్తీక్ పరిస్థితో కాదు, లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, నిషేధిత భూములు తీసేస్తామన్నారు. తీసింది లేదు కానీ లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది.
అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా? తోక కుక్కని ఆడిస్తుందా? పొంగులేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఎందుకంటే ఒకరి సమస్య, ఇద్దరి సమస్య కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల సమస్య. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రజలు ఇలా బ్యాంకులలో అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక, భూములు ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇవ్వలేక, విదేశీ పర్యటనలు పోలేక, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయి దవాఖానకు ఆసుపత్రి ఖర్చుల కోసమో చిన్న ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఆ ప్రాణాలు పోతున్న వారి పరిస్థితి ఏంది? పిల్లల పెళ్లిళ్ళు ఆగమైతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ప్రజల పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నంటే అధికారుల మీద నెట్టేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసేస్తే హైకోర్టు నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్ కు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. నెల రోజులు టైం ఇచ్చిన ప్రభుత్వం కౌంటర్ వేయకపోతే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది. స్టే వచ్చింది. ఒకటా రెండా? ఆనాడు కేసీఆర్ గారు 14,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినాడు. 14,50,000 పెళ్లిళ్లకు కేసీఆర్ గారు సాయం చేసినారు. అంత మంచి పథకం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసిండ్రు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేం తులం కల్పిస్తాం, 1,00,000 ప్లస్ తులం బంగారం అన్నారు. తులం దేవుడెరుగు ఉన్న 1,00,000 కేసరి పెట్టిండ్రు, ఉన్న 1,00,000 ఆగం పట్టిండ్రు. ఇంత కళ్యాణ లక్ష్మి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కిట్ అయితే బంద్ అయిపోయింది, ఇంత కళ్యాణ లక్ష్మిని కూడా ఆగం చేస్తారట. ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర. పోయిన సంవత్సరం 800 కోట్లే ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మికి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఏడాదికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 2,600 కోట్ల రూపాయలు ఇచ్చేది. 2,600 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు ఉత్త 800 కోట్లు ఇచ్చిండ్రు. అంటేనే మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రోజు రోజుకు జనం పెరుగుతారు, పెళ్లిళ్ళు పెరుగుతాయి. పెళ్లిళ్ళు పెరిగితే మరి ఖర్చు పెరగాలి, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య పెరగాలి. 2,600కి 800 కోట్లకు వచ్చిందంటేనే మీరు ఆ పథకాన్ని ఆగం పట్టిండ్రు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి ఏమైపోయిందంటే సంతాన లక్ష్మి అయిపోయింది. పెళ్లికి అందుతలేవు పైసలు, పిల్లలు పుట్టినానికి వస్తున్నాయి, 21 దినానికి వస్తున్నాయి. నిన్న ఒక ఆయన చెప్తుండే, భాస్కర్ రావు గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, 2 పిల్లలు పుట్టినానికి వచ్చినాయి మా దగ్గర అంటుండు. 2వ పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇట్లా అయిపోయింది ఈ రోజు రాష్ట్రం. దానికి అసలు విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కళ్యాణ లక్ష్మిని ఆగం చేసిందే గవర్నమెంట్. నిన్న పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఇది గవర్నమెంట్ తప్పు కాదు, ఆఫీసర్ల తప్పు, ఆఫీసర్ల తప్పు, తప్పులు మీ బదనాం ఆఫీసర్ల మీద వేస్తుంది. ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగిలేటంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టల, మీరు చేసిన తప్పులకు అధికారులను బదిలీ చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి.
ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి, తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి కనుకనే ఉత్తమ నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా, పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూముల అధికారులు పెట్టిండ్రు, తప్పయింది, సారీ, మేం తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని ఇక. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22 ఏళ్ళు పెట్టినరో మీకు తెలియదా? మరి పెట్టి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? కాగితాలు పెట్టుండ్రి, దరఖాస్తులు పెట్టుండ్రి, టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి. ఆ టోల్ ఫ్రీ సంగతి ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, మహేందరా శివ చెప్పిండు. నీ ఇలా పొద్దున కూడా మా ఎరోలో సీన్ ఫోన్ కలుపుతుండే, నాకు రాంగా కార్లో అన్న నిన్నటి నుంచి కొడుతున్నానే, ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా, ఇప్పటికీ కాల్ వెయిటింగే ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిరు, అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నంబర్ పెట్టేవాడు ఎత్తాలనా వద్దా, రాసుకోవాలనా వద్దా? రాత్రి నుంచి పొద్దుగాల దాకా ఇప్పుడు కూడా బాబు మన ముందు ఫోన్లో కొట్టి చూపించిండు, నంబర్ ఈజ్ బిజీ అంటుంది. అంటే ఎంత దగా ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు, పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రిలే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి? మరి రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని? ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది, ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను